ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని నామమున మీ అందరికీ ఉదయకాల సమయములో మా హృదయపూర్వక వందనములు. Dear children of God, this morning I bring greetings in the name of our Lord Jesus Christ. బాగున్నారా? Are you all fine during this morning? మీ జీవితంలో మిట్ట పల్లాలు కలిగిన అనుభవములు మీరు వెళుతున్నారా? Are you traveling through a lot of ups and downs in your life? మీ జీవితంలో పరిస్థితులన్నీ మారును. All your situations in your life will be changed. మీ పరిస్థితులన్నీ దేవుడు మార్చి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును. God will change all your situations and will bless you. మీ నింద మారును. All your blames will be changed. నీ అవమానం మారును. All your insults will be changed. నీ కష్టాలన్నీ మారును. All your troubles will be changed. ఈ ఉదయకాల సమయంలో వేద గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుదామండి. During this morning time, let's read one word from the word of God. కీర్తనలు 69:20 వాక్యాన్ని మనం చదువుకుందాం. Let's read Psalm 69 verse 20. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చి వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరైరి. Reading from Psalm 69 verse 20. Reproach has broken my heart and I am full of heaviness. I looked for someone to take pity, but there was none, and for comforters, but I found none. దేవుని బిడ్డలారా, Dear children of God, ఈ వాక్యం కీర్తనకారుడైన దావీదు జీవితంలో వచ్చినటువంటి కష్టాన్ని తెలిపే వాక్యం మాత్రం కాదు. this word is not a word that declares the troubles that the psalmist David has gone through. యేసుక్రీస్తు మన కొరకై పడినటువంటి ఉపద్రవాల గురించి కూడా ఈ వాక్యం వివరిస్తున్నది. This word is describing the troubles that Jesus has gone through for us. యేసుక్రీస్తు పైన నింద వచ్చినది. Jesus also received lot of blames on him. అందరూ నిందించారు. All of them blamed him. ఎవరండి నిందించారు? Who blamed him? ఆయన చేత ఆశీర్వాదాన్ని పొందుకున్న వాళ్ళే. All those who received blessing from him have blamed him. దేవుడు వీధి వీధిన తిరిగి ఊరున తిరిగి ఆశీర్వాదమైన సేవ చేసేటప్పుడు అందరూ వచ్చి ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. Jesus, while serving from street to street and village to village, people has received blessings from him. ఆయన దగ్గర వచ్చి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. They have come to him and received the blessing. సుఖాన్ని పొందుకున్నారు. They have got favor from him. కానీ దేవుడు నిందింపబడేటప్పుడు, But when he was blamed, ఆ యవన ప్రాయములో ఆయన ఉపద్రవాన్ని అనుభవించేటప్పుడు, when he was being troubled in that young age, ఎవ్వరు వచ్చి దేవుని కొరకు మాట్లాడలేదండి. no one spoke for him. మన కొరకు ఆయన నిందింపబడ్డాడు. He was blamed for us. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదివినట్లయితే, When we read Isaiah chapter 53, మన కొరకు ఆయన కొట్టబడ్డాడు. he was beaten for us. మన కొరకై ఆయన నిందల్ని అవమానాన్ని సహించాడు. He was insulted and bruised for us. మన ఉపద్రవాన్ని ఆయన భరించాడు. He carried all our trouble. దేవుని బిడ్డలారా, Dear children of God, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. understand one thing. ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు చూడండి. How much he loves us. ఈనాటికి పిల్లల యొక్క కష్టాల్ని మోసేటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేదు. ఈనాటికి తల్లిదండ్రుల యొక్క సమస్యలను భారాన్ని పిల్లలు మోసేటువంటి పరిస్థితుల్లో లేదు. In these situations, there are a lot of parents who are not taken care by children. ఈనాటికి సహోదరులు కూడా పుట్టినటువంటి ఆ వ్యక్తి యొక్క భారాన్ని భరించేటువంటి పరిస్థితుల్లో లేదు. The situations are so that the brothers and sisters are not supporting each other. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మన భారాన్ని మోసాడు ఆయన. But Christ Jesus has taken away our burdens. అందుకే బాప్తిస్మిచ్చే యోహాన్ అన్నాడు, యేసుక్రీస్తుని గురించి తన శిష్యులకు చెప్పేటప్పుడు లోక పాపమును మోసేటువంటి దేవుని గొర్రెపిల్ల ఇదిగో అన్నాడు. That is why John the Baptist, when he saw Jesus and told his disciples, see, the lamb who carries the burden of the world is here. లోక పాపమును మోసినటువంటి దేవుని గొర్రెపిల్ల అండి యేసు ప్రభు. Jesus is the lamb who carried the sin of the world. నీ పాపాన్ని నా పాపాన్ని దేవుడు మోసాడు. Jesus has carried yours and mine. గలతీయులకు 3:13-14 చెబుతుంది. According to Galatians 3:13 and 14 says, నీ శాపాన్ని నా శాపాన్ని యేసు ప్రభు సిలువ పైన మోసాడు. Jesus has carried yours and my curse on the cross. మనకు విముక్తి కలిగి చేశాడు. God has delivered us from the curse. మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆయన.
God has given us the blessing. శాపాన్ని ఎత్తేసి ఆశీర్వాదం ఇచ్చాడు. He lifted the curse and blessed us. దేవుని బిడ్డలారా, Dear children of God, ఈనాటికి నిందల మార్గంలో మీరు వెళ్తున్నారా? are you walking in the way that is blameful? మీరు చేయని పనుల్ని చేశారని నిందిస్తున్నారా? Are you getting blamed for the things that you have not done? కష్టాల పైన కష్టాలు అనుభవించి మీ జీవితంలోనే ఎందుకు నాకు ఈ పోరాటం అని ఒక ప్రశ్నతో ఈ వార్తలను వింటున్నారా? Are you listening to this word with a question saying that why am I having trouble after trouble? నీ నిందను దేవుడు మార్చును. God will change all your blame. నీ అవమానాన్ని దేవుడు మార్చును. God will change all your insult. యేసు ప్రభు సర్వశక్తుడండి. Jesus is an almighty God. యేసయ్య 9:6 చెబుతుంది, Isaiah 9:6 says, ఆయన సర్వశక్తుడు. He is an almighty God. యేసయ్య ప్రవక్త గ్రంథం 63వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవదామండి. Let's read from Isaiah chapter 63 verse 5. నేను ఆశ్చర్యపడి తిని సహాయము చేయువాడొకడు లేకపోయెను, ఆదరించువాడెవడను లేకపోయెను, కావున నా బాహువు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. Reading from Isaiah chapter 63 verse 5, I looked but there was no help to me, and I wondered that there was no one to uphold. Therefore my own arm brought salvation for me, and my own fury it sustained me. దేవుడు సర్వశక్తుడండి. God is an almighty God. ఆకాశానికి భూమికి సర్వాధికారం కలిగిన దేవుడు మన దేవుడు. He is a God who has dominion over the heaven and the earth. మన యేసు ప్రభు సర్వశక్తిగల దేవుడు. Our God is an almighty God. ఇక్కడ చూడండి, Look here. ఎవ్వరూ ఆయనకు సహాయం చేయడానికి రాలేదు. Nobody came to help him. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచి ఇచ్చినప్పుడు 5,000 మంది వచ్చి తిన్నారే, ఒక్కడైనా రావచ్చు కదా? While he was feeding the 5,000, when he has broken the 5 loaves and the 2 fish, everybody came and ate, but nobody came for help. కనా ఊర్లో ద్రాక్ష రసాన్ని నీళ్లుగా ఆయన మార్చాడే, ఆ ద్రాక్ష రసాన్ని తాగిన వాడు ఒక్కడైనా యేసుక్రీస్తుకి వచ్చి సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా? Nobody supported him during the Canaan wedding when he has turned the water into wine. ఎంతమంది సుఖాన్ని పొందుకున్నారు, ఒక్కడైనా రావచ్చు కదా? How many of them has received favor, but none of them came to help him. యేసయ్య 63:5 చెబుతుంది, According to Isaiah chapter 63 verse 5 says, ఆయనకు సహాయం చేయడానికి ఎవరు రాలేదంట. there were nobody to help him. కానీ ఆయన సర్వశక్తుడు. But he is an almighty God. ఆయన జీవాన్ని ఇవ్వడానికి ఆయన వల్ల అవును, తిరిగి తీసుకొనడానికి ఆయన వల్ల అవును. Jesus is an almighty God who was willing to give his life for us, and who he is also able to come back to life. కల్వరి సిలువలో ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. He gave his life on the cross of Calvary. 3వ రోజున ప్రాణంతో లేచాడు ఆయన. On the 3rd day he rose up from the dead. సర్వశక్తిమంతుడు ఆయన. He is an almighty God. యేసయ్య 63:5 చెబుతుంది, According to Isaiah 63:5 says, ఎవరు ఆయనకు సహాయం చేయడానికి రాలేదు. nobody came to help him. కానీ ఆయన సర్వశక్తుడండి. But he is an almighty God. ప్రాణంతో లేచాడు ఆయన. He got up with life. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, ఈనాటికి నీ కష్టం నీకు గొప్పగా, నీకు పెద్దగా కనపడవచ్చు. today you might be thinking that your trouble is very big. నీ పోరాటం నీకు పెద్దగా కనపడవచ్చు. Maybe your struggle looks very big to you. నీ ఉపద్రవం నీకు పెద్దగా కనపడవచ్చు. Your problem might look very big. మీ ఉపద్రవాన్ని దేవుడు మార్చడానికి చాలా సునాయాసం ఆయనకు. It is very easy for God to change your problem. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి ఆయన వల్ల అవును. He is able to change your sorrow into joy. మీ కష్టాలను ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన వల్ల అవును. He will change your struggles into blessing. మీ వ్యాధులను ఆరోగ్యంగా మార్చడానికి ఆయన వల్ల అవును. He is able to change your sickness into good health. మీ యొక్క శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన వల్ల అవును. He is able to change your curse. ఆయన సర్వశక్తిమంతుడు. He is an almighty God. ఆయన నీళ్లపైన నడిచాడు. He is a God who walked on water. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడు. He is a God who split the Red Sea. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సాధారణంగా అనుకోవద్దు. Do not think ordinary things about Jesus. ఆయన ఆకాశానికి భూమికి సర్వాధికారం కలిగిన దేవుడు. He is an almighty God for heaven and earth. నీ జీవితంలో సకల అద్భుతములను చేయడానికి ఆయన వల్ల అవును.
He can do all types of miracles in your life. నిన్ను నిందించే వారిని సంధించడానికి ఆయన వల్లవును. నీ శత్రువులకు ముందు బల్లను సిద్ధపరచడానికి ఆయన వల్లవును. He is a God who prepares a table in front of your enemies. ఈ వార్తలను వినే ప్రియమైన దేవుని బిడ్డలారా, All the children of God, those who are listening to this word, ఉపద్రవ మార్గంలో వెళ్తున్నావా? are you traveling through troubles? కన్నీటి మార్గంలో వెళ్తున్నావా? Are you traveling through tear-filled way? కష్ట మార్గంలో వెళ్తున్నావా? Are you going through a troublesome way? ఉపద్రవ మార్గంలో వెళ్తున్నావా? Are you filled with problems? నీ పరిస్థితులను దేవుడు మార్చును. God will change your situation. నిన్ను ఆశీర్వదించును. God will change you into a blessing. నీ దుఃఖమంతా సంతోషంగా మారును. God will turn your sorrow into joy. ఈ వాగ్దానాన్ని బట్టి ఈ రోజంతా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి నడుపును గాక. God will bless you and lead you throughout the day according to this promise. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Close your eyes and pray. కృపగల తండ్రి, Dear Jesus, మహోన్నతమైన ప్రభువా, Almighty God, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. we pray for all your children who are standing in one accordance in this prayer. వీళ్ళ నిందను మార్చండి. Lord, we pray that you would change their blames. వీళ్ళ ఉపద్రవాలను మార్చండి. We pray that you change their trouble. వీళ్ళ అవమానాలను మార్చండి. We pray that you change their insults. వీళ్ళ కష్టాలను మార్చండి. We pray that you change their troubles. వీళ్ళ కన్నీటిని తొడవండి. Lord, we pray that you would wipe away their tears. వీళ్ళ అనారోగ్యాన్ని మార్చండి. We pray that you would change their sickness. వీళ్ళని ఆశీర్వదించండి నాయనా. Lord, we pray that you bless them. ఎందుకు నాకు ఈ పరిస్థితులను ఎవరెవరంతా ప్రశ్నతో ఉన్నారు? Lord, whoever are questioning why do I have so many troubles, వీళ్ళ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి. Lord, we pray that you would give answers to their questions. వీళ్ళ జీవితంలో మీరు చేయలేని అద్భుతాలు ఏమీ లేదు. Lord, there is nothing impossible for you to do in their lives. మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు. You are an almighty God. వీళ్ళ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చండి. Lord, we pray that you change their life into a blessing. ఈ రోజంతా బిడ్డల్ని ఆశీర్వదించి దీవించి నడిపించండి. Today we pray that you bless them, lead them throughout the day. మహిమ ఘనత స్తుతి మీకే. All glory, honor, power and praise. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name we pray. ఆమేన్. Amen.